శ్రావణ పౌర్ణమికి ఉన్నటువంటి మరొక పేరు జంధ్యాల పూర్ణిమ. యజ్ఞోపవీత ధారణ చేస్తారు. జంధ్యం ధరించేటువంటి వారందరూ ఈ శ్రావణ పౌర్ణమి రోజు వారికి ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసివేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించేటువంటి విధానం ఉంది. ఎందుకు యజ్ఞోపవీతాన్ని తీసేసి ఇంకొక దాన్ని ధరించాలి ఇదని అంటే, గాయత్రీ మంత్ర లోపం జరిగిన పూజాది చేసేటువంటి అనుష్ఠానాల్లో కానీ ఏదన్నా లోపం కానీ తప్పులు కానీ ఏదైనా దొర్లితే వాటికి అమ్మవారిని క్షమించమని ఉపాకర్మ చేసుకుని ఆ యజ్ఞోపవీతం తీసి మరొక యజ్ఞోపవీతాన్ని ధరిస్తారన్నమాట. ఈరోజు వేదాధ్యయనానికి అంటే చదువుకు సంబంధించిన ఏ విషయంలో అయినా ప్రారంభించటానికి చాలా మంచి రోజు. అలాగే మరి ఈ యజ్ఞోపవీతం అనేది ధరించినటువంటి వాళ్ళందరూ గాయత్రీదేవిని ఆరాధన చేయాలి. త్రిసంధ్యల్లోనూ గాయత్రీ మంత్రోచ్చారణ చేయటం, అలాగే అమ్మవారి అనుష్ఠానం ఆరాధన చేయటం, ఇవన్నీ నిత్యం తప్పనిసరిగా ఉపనయనాది సంస్కారాలైనటువంటి వారందరూ ఈ గాయత్రి ఆరాధన చేయటం అనేది తప్పనిసరి. ఆ ఆరాధన చేయడానికి ప్రారంభ సూచకంగా శ్రావణ పౌర్ణమి రోజు నుంచి కూడా మొదలు పెడతారు. ఇంకా ఈ వేదాధ్యయనం చేయడానికి, అలాగే గురువు నుంచి మంచి మంత్రోపదేశం స్వీకరించడానికి కానీ ఏదైనా కూడా ఈ జంధ్యాల పౌర్ణమి చాలా అనువైనట్టుగా భావిస్తారనమాట. అంటే ఆ జంధ్యం ధరించే వారందరికీ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ జంధ్యాల్లో కూడా రకరకాలు ఉంటాయి. బ్రహ్మచారి అయితే ఒక రకం, వారి వయసుకు బట్టి వారు ధరించే విధానాన్ని బట్టి చక్కగా శాస్త్రబద్ధంగా వారు ఆ రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా స్నానం చేసి అమ్మవారి మంత్రజపం చేసి పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించేప్పుడు చదువుకోవాల్సినటువంటి మంత్రం చదువుకుని దాన్ని ధరించి మరలా అమ్మవారి యొక్క మంత్రాన్ని పొంది అంటే దాన్ని జపం చేసి అమ్మవారి ఆ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అలాగే ఈరోజు వేదాధ్యయనంతో పాటు వేద పఠనం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. పూర్వకాలంలో అయితే ఈ రోజున వేద పండితుల్ని పిలిచి వారితో వేద పఠనం చేయించుకుని వారి స్తోమతకి తగిలినట్టుగా వారిని చక్కగా సన్మానించి వారికి ఏదో ఒక ధనము వస్తు రూపంలో ధన రూపంలో కానీ ఏదో ఒక రూపంలో వారికి కొంత సహాయం చేయటం అనేటువంటి విధానం కూడా ఉండేదన్నమాట. ఇది జంధ్యాల పూర్ణిమి, దాని యొక్క ప్రత్యేకత. ఇలా మరొక రోజు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.